హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అపర్ణాదేవి, సుభాష్ పెళ్లి రోజు వేడుకని చాలా చక్కగా ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. దుగ్గిరాల ఫ్యామిలీ అన్ని గేమ్స్లో అపర్ణాదేవి, సుభాషే విన్ అవ్వడంతో అందరూ చాలా సంతోషంగా ఆ ఇద్దరిని పొగుడుతూ ఉంటారు. ఇక ఫైనల్గా డాన్స్ ఒక్కొక్క జంట చేస్తూ ఉంటారు. రాజ్, కావ్య, రాహుల్, స్వప్న, ధాన్యలక్ష్మి, ప్రకాష్, రుద్రాని ఇలా ఒక్కొక్కరుగా చాలా చక్కగా డాన్స్ చేస్తూ ఉంటారు. డాన్స్ కార్యక్రమం పూర్తయ్యాక ఇక కేకుని ఇద్దరితో కట్ చేయిస్తారు రాజ్, కావ్య. ఇక అపర్ణాదేవి, సుభాష్ ఒకరిని ఒకరు కేకుని తినిపించుకుంటారు. ఇక ఇందిరాదేవి, సీతారామయ్య గారు అందరినీ చూసి చాలా సంతోషపడతారు. చిట్టి, చాలా రోజుల తర్వాత ఈరోజే అందరం సంతోషంగా ఉన్నాము. అపర్ణ కూడా తన భర్తని క్షమించి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక సీతారామయ్య గారు కేక్ కటింగ్ పూర్తయ్యాక ఇక అందరూ సోఫాలో కూర్చుంటారు. ఇంతలో పని మనిషి అందరికీ కూల్ డ్రింక్స్ని తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక పని మనిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్, కావ్య. సుభాష్ కూడా తన చీరను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటారు. ఇంతలో రుద్రాని, ఏంటి లక్ష్మి, నీ చీర 10,000లా ఉంది, 10,000 ఖరీదైన చీర కట్టావు, నిజంగా నువ్వు సూపర్ అని అంటుంది. అమ్మా, ఈ చీరని అపర్ణాదేవి అమ్మగారు పెళ్లి రోజు సందర్భంగా నాకు ఇచ్చారు, కొంత డబ్బుని కూడా నాకు ఇచ్చారు అని అంటుంది ఆ పని మనిషి. ఇక సుభాష్ అపర్ణాదేవి వైపు బాధగా చూస్తూ ఉంటారు. వదినా, నువ్వు నిజంగా చాలా గ్రేట్. నీ పెళ్లి రోజు సందర్భంగా మా ఎవరికీ ఇవ్వకపోయినా ఇంట్లో పని చేస్తున్న వారికి గుర్తు పెట్టుకొని మరీ ఇచ్చావు. నీకు అన్నయ్య ఏ గిఫ్టు ఇవ్వలేదా వదినా అని అంటుంది రుద్రాని. కావాలనే ఇచ్చారు రుద్రాని, ఆ గిఫ్ట్నే పని అమ్మాయికి ఇచ్చాను అని అంటుంది అపర్ణాదేవి. ఇక ఇందిరాదేవి, సీతారామయ్య గారు, ప్రకాష్ అలాగే ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అపర్ణ, నేను చేసిన తప్పుని ఇంకా గుర్తుపెట్టుకొని నన్ను శిక్ష వేస్తున్నావు ఎందుకు అపర్ణ అని అంటారు. మీరు మర్చిపోయారు, మరి నేనెలా మర్చిపోతాను? ఇంట్లో భార్య ఉండగా పని వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని ఇప్పుడు పట్టు చీరని గిఫ్ట్గా ఇస్తే ఆ బాధ ఎలా పోతుంది? ఒక మగవాడు చేసిన తప్పుని అందరూ సమర్థించి ఆ మగవాడితో సంతోషంగా కలిసి కాపురం చేయాలని అత్తింటివారు, పుట్టింటివారు, బయటవారు అనుకుంటారు. కానీ ఆమె మనసు ఎంతగా క్షోభ పడింది అన్నది ఎవ్వరికీ అర్థం కాదు అని అపర్ణాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజ్, కావ్య వాళ్ళిద్దరినీ చూస్తూ బాధపడుతూ ఉంటారు. తెల్లవారుతుంది. ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి సీతారామయ్య రూమ్కి వస్తారు. అపర్ణ, ఏదో ముఖ్యమైన విషయమైతే తప్పించి మా రూమ్కి నువ్వు రావు ఏంటమ్మా అని అంటారు సీతారామయ్య గారు. మామయ్య గారు, అత్తయ్య గారు, రాజ్ తప్పు చేశాడని కంపెనీ బాధ్యతల నుండి తప్పుకోవాలని అప్పుడు ఆజ్ఞాపించాను. కానీ ఇప్పుడు నా తప్పుని నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అది మీకు చెప్పడానికి వచ్చాను. మన కంపెనీ బాధ్యతలు తిరిగి రాజ్కి అప్పగించాలని మిమ్మల్ని కోరుతున్నాను అని అంటుంది అపర్ణాదేవి. అయ్యో అపర్ణ, నువ్వు ఇంతగా అడగాలా? ఆ బాధ్యతలు రాజ్కి అప్పగిస్తేనే కంపెనీ పైకి వెళ్తుంది అని అంటారు ఇందిరాదేవి. అవునమ్మా, రాజ్ ఈ రోజు నుండే కంపెనీ బాధ్యతల్ని మరోసారి చేపట్టాలి అని అంటారు ఇక సీతారామయ్య గారు. అదే విషయం హాల్లోకి వచ్చి ఇందిరాదేవి, సీతారామయ్య గారు కుటుంబ సభ్యులందరికీ చెప్తారు. రాజ్, ఈ రోజు నుండి నువ్వు మరోసారి కంపెనీ బాధ్యతల్ని చేపట్టాలి. కళ్యాణ్, నీకు నచ్చితే ఆఫీస్లోకి నువ్వు కూడా వెళ్ళొచ్చు అనగానే, తాతయ్య, ఇప్పట్లో నేను ఆఫీస్కి వెళ్ళను. నాకు నచ్చిన కవితలు రాస్తూ ఉంటాను. నాకెప్పుడు పేరు వస్తుందో అప్పటిదాకా నా కవితల్ని వదులుకోవనుకోవట్లేదు అని అంటారు కళ్యాణ్. నిజంగా
చాలా మంచి పని చేస్తున్నావు కళ్యాణ్. మన మనసుకి బాధనిపించినప్పుడు మనకి నచ్చిన పని చేస్తేనే మన బాధని మర్చిపోగలం అని అంటారు ఇందిరాదేవి. నాయనమ్మ, తాతయ్య, నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఆ అనామికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కనుక మీ ఇంట్లో అందరూ నా వల్ల బాధపడ్డారు. ఇకపై ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వాలనుకోవటం లేదు. నేను బ్రతికున్నంతకాలం ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అని అంటారు కళ్యాణ్. కవిగారు, మీ గురించి ఈ ఇంట్లో అందరికీ తెలుసు. మీ మనసుని అనామిక అర్థం చేసుకోలేదు. అందుకే తను ఏకాకిగా మిగిలిపోయింది అని అంటారు కావ్య. ఒరే కళ్యాణ్, ఆ అనామిక పోతే పోయింది, నిన్ను అర్థం చేసుకోలేదు. ఇలాగే ఒంటరిగా ఉండిపోతావా ఏంటి? నీకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాము. అలాగే ఆ భార్యతో నువ్వు సంతోషంగా ఉంటే, నీకు పాపో బాబో పుడితే మేము హ్యాపీగా ఉంటాము. ఇలా కవితలు రాసుకుంటూ ఎంతకాలం ఉంటావు అని అంటారు ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి, ఇప్పుడిప్పుడే కళ్యాణ్ బాధ నుండి బయటపడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసి తనని బాధ పెట్టాలనుకోకూడదు. తను కవితలు రాస్తాను అంటున్నాడు. అలాగే హాయిగా ఉండనివ్వు. కొన్ని రోజులయ్యాక తనకు నచ్చినట్టు తను ఖచ్చితంగా చెప్తాడు. అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుందాము అని అంటారు ఇందిరాదేవి. ఇంతలో రుద్రాని, అమ్మా, నాన్న, రాజుకి నచ్చినప్పుడు ఆఫీస్ ఎండీగా ఉండాలి, రాజుకి నచ్చినప్పుడు ఇంట్లోనే ఉండాలి. మరి నేను నా కొడుకు ఇంట్లో ఏం చేయాలమ్మా అనగానే, అయ్యో అత్త, ఇప్పుడు ఇంట్లో నువ్వేం చేస్తున్నావో అదే చెయ్యి. నిజంగా నీ కొడుక్కి చేతైతే రాజ్కి అక్కడికి వెళ్ళే అవసరమే ఉండేది కాదు. మనలాగే హ్యాపీగా ఇంట్లోనే ఉండేవాడు. కానీ రాజ్ ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంట్లో ఉండే ఆఫీస్ వర్క్ అంతా చూసుకుంటూ ఉన్నాడు. కానీ నీ కొడుకు రాజ్ వెళ్ళలేదని రాహుల్ ఎప్పుడైనా ఆఫీస్కి టైంకి వెళ్ళాడా? అక్కడున్న అన్ని బ్రాంచీల్లో మనకు సంబంధించిన నగలు డెలివరీ అవుతున్నాయా లేదా అన్నది కూడా చూసుకున్నాడా అని అంటుంది స్వప్న. స్వప్న, నీ భర్తనే ఇక్కడందరూ చులకనగా చూస్తున్నారు. ఎందుకో తెలుసా? నీ వల్లే అని అంటుంది. అత్త, ఆపు, నా వల్ల కాదు. కొడుకుని సక్రమంగా పెంచకుండా ఇలా గాలిలా పెంచితే ఎవ్వరూ వాల్యూ ఇవ్వరు. ఇక స్వప్న కాబట్టి ఏదైనా ముఖం మీదే అంటాను కాబట్టి నేను డైరెక్ట్గా అంటాను. అంతే, నీ కొడుకు మారితే ఇక్కడందరూ సంతోషపడతారు, నాతో తప్ప అని అంటుంది స్వప్న. ఇది ఇలా ఉండగా అనామిక జైల్లో ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అనామికని కలవడానికి వాళ్ళమ్మ, నాన్న, తనతో పాటు ఒక వ్యక్తి వస్తారు. ఇక వాళ్ళ ముగ్గురిని చూస్తుంది అనామిక. బావా, నువ్వెప్పుడొచ్చావు అని అంటుంది. అనామిక, అమెరికా నుండి నిన్నే వచ్చాను. ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో ఎత్తుకు ఎదిగావేమో అనుకున్నాను. ఇలా నీ భర్త విడాకులిచ్చి నీకు శిక్ష పడుతుందని అస్సలు అనుకోలేదు. తప్పు నీదని అందరూ సాక్ష్యాలతో సహా కోర్టులో నిన్ను నిలబెట్టారంట కదా. అత్తయ్య మామయ్య చెప్పి బాధపడుతున్నారు అని చెప్పి అంటారు. చూడు బావా, మనిషిని ఎంత బాధ పెడితే అంత దృఢంగా తయారవుతాను. ఈ అనామిక ఒక సాదాసీదా మనిషి అని ఇప్పటిదాకా చూశారు. ఇప్పటి నుండి నేనేంటి అన్నది ఖచ్చితంగా ఆ దుగ్గిరాల ఫ్యామిలీ చూస్తుంది. వాళ్ళు విడాకులు ఇచ్చానని సంబరపడిపోతున్నారు. కానీ నాకు భరణం కింద కళ్యాణ్ సగం ఆస్తి రాయాలని మాత్రం ఫ్యామిలీ కోర్టు వారు చెప్పారన్న సంగతి మర్చిపోయారు. ఇప్పుడు కళ్యాణ్ ఆస్తిలో సగం వాటా నాకు రాసి తీరాలి అని అంటుంది అనామిక. బేబీ, ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నావని మన చుట్టుపక్కల వారు అనుకుంటున్నారు. ఇప్పుడు కళ్యాణ్కి విడాకులిచ్చావు, తన ఆస్తి సగం వస్తుంది. ఇప్పుడు సంతోషంగా ఉండమ్మా. ఇక పగలు ప్రతీకారాలు వద్దు. ఇంకొక 4 రోజుల్లో నువ్వు బయటికి వస్తావు. ఆ వచ్చిన ఆస్తితో మీ డాడీ అప్పులన్నీ తీర్చి మనం పెద్ద బిజినెస్ పెట్టుకుందామమ్మా అని అంటుంది. అమ్మా, నువ్వాగు. బావా, నువ్వు అమెరికా నుండి ఎందుకు వచ్చావో నాకు తెలీదు, కానీ నువ్వు నాకు సహాయం చెయ్యాలి అని అంటుంది అనామిక. చూడు అని, నీకు సహాయం చేస్తాను, కానీ మళ్ళీ ఆ కళ్యాణ్తో పాటు వెళ్ళిపోతావా అని అంటారు. ఆ కళ్యాణ్ని నేను అసలు ప్రేమించలేదు బావా.
ఆస్తి కోసమే ప్రేమించాను. రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు రావాల్సిన ఆస్తిని అక్కడున్న ముసలి వాళ్ళతో రాపించుకుని వస్తాను. రేపట్లోగా నాకు బెయిలు వస్తుందా అని అంటుంది. చెప్పాను, ఈరోజే రావచ్చు, కానీ మేము ఇక్కడున్నప్పుడే వస్తే మాతో పాటు నిన్ను తీసుకువెళ్తాము అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ బావా అని అంటుంది అనామిక. వెంటనే లాయర్తో అలాగే అక్కడున్న పెద్దవారితో మాట్లాడి అనామికని 4 రోజుల ముందే బయటికి తీసుకుని వస్తారు తన బావైన వర్మ. ఇది ఇలా ఉండగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు రాజ్. ఏంటి చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నారు, మరి నేను కూడా రావద్దా అని అంటుంది కావ్య. అవసరం లేదు, అక్కడ డిజైనర్ శృతి నువ్వు చెప్పింది చెప్పినట్టు అక్షరాల డిజైన్స్ అన్నీ దించేస్తుంది. ఇక నువ్వు ఇక్కడుండే తనకి పనివ్వు అని అంటారు రాజ్. అలా అయితే ఎలా అండి? మన ఇద్దరం అమ్మమ్మ గారికి ఎప్పుడు ముదిమనవణ్ణి ఇచ్చేది అనగానే దానికోసం హనీమూన్ టికెట్లు బుక్ చేశాను కళావతి అని అంటారు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి బెడ్పై పడిపోతుంది కావ్య. ఏ కళావతి కళావతి అంత అబద్ధం అని అంటారు. అదే కదా, మీరు గనక హనీమూన్ టికెట్లకి బుక్ చేస్తే భూకంపం వస్తుంది అని అంటుంది కావ్య. అందుకే కదా బుక్ చేయింది. సరే నేను వెళ్తాను కళావతి. మమ్మీ డాడీ పైకి అలాగే ఉన్నా లోపల మాత్రం మమ్మీ డాడీ గురించి బాధపడుతూ ఉంది. తనని నువ్వు ఇంటి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో అని అంటారు. మీరు నాకు ఇంతగా చెప్పాలా ఏంటి? అత్తయ్యని నేనెప్పుడూ జాగ్రత్తగానే చూసుకుంటాను అని అంటుంది. నాకు తెలుసులే అని చెప్పి రాచిక నవ్వుతూ ఆఫీస్కి బయలుదేరబోతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రుద్రాని ఇక అనామికకి అలాగే ఫోన్ చెయ్యాలనుకుంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి, రుద్రాని అనామికకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అనగానే, అయ్యో వదినా, ఎంతైనా ఒకప్పటి నీ మాజీ కోడలు కదా, ఎలా ఉందో ఏంటో, జైల్లో ఉందో బయటికి వచ్చిందో ఒక్కసారి యోగక్షేమాలు తెలుసుకోవాలని అని అంటుంది. ఏమీ అవసరం లేదు, ఆ అనామికని కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను, కానీ అది చేసిన పాపానికి జైలు జీవితం అనుభవిస్తుంది. నువ్వు కూడా తనతో మాట్లాడితే అక్కడే ఉండాలి. అత్తయ్యకి మామయ్యకి చెప్తాను ఇంకొకసారి ఫోన్ చేస్తే అని అంటుంది ధాన్యలక్ష్మి. ఆగు ధాన్యలక్ష్మి, ప్రతిసారి ఇంటిల్లపాది నా మీద విరుచుకుపడతారేంటి? ఇప్పుడు నేనేమి మీ అందరికీ అన్యాయం చేశాను? నీకే కదా ఇక్కడున్న వాళ్ళంతా అన్యాయం చేస్తున్నారు అని అంటుంది రుద్రాని. ఎవరు నాకు అన్యాయం చేస్తున్నారు అనగానే, అయ్యో కళ్యాణ్ జీవితం నట్టేట ముంచేసి ఇదిగో ఇప్పుడు వాళ్ళత్తా మామగారు కలిసి ఉండాలని రాజ్తో చక్కగా మనసులో ఏదీ లేకుండా హ్యాపీగా రాజు మనసుని అర్థం చేసుకుంటూ రాజుకి చెప్పాల్సినవన్నీ చెప్తూ అపర్ణాని ఒక ఆట ఆడుకుంటూ అపర్ణ తన మాట వినేటట్టు చేసుకున్న ఆ కావ్య తన భర్తతో తన అత్తామామతో హ్యాపీగా మహారాణిలా ఉంది. ఇప్పుడు చూసావా, రాజ్ని మళ్ళీ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా తనని కంపెనీ బాధ్యతలు అప్పగించేటట్టు చేశారు. నీ కొడుకు కవితలు రాసుకుంటున్నాడు. పాపం భార్యకి విడాకులిచ్చి వాడు ఎంత క్షోభపడుతున్నాడో నీకేం తెలుసు అని అంటుంది. రుద్రాని, వాడి బాధ నాకు అర్థమవుతుంది, కానీ వాడికలా జరగాలని ఇంట్లో ఎవరికీ లేదు కదా అని అంటుంది. లేకపోయినా అలా ఉండేటట్టు క్రియేట్ చేసింది కదా ఆ కావ్య. ఆ పప్పులేమీ ఉడకవు. ఈ ఇంట్లో రాజ్ ఎలాగో కళ్యాణ్ కూడా అలాగే. తను ఇప్పుడు కంపెనీని చూసుకున్నా ఆస్తిలో ఇద్దరికీ సమాన భాగం ఉంటుంది. నువ్వు ఎలాగో ఈ ఇంటి ఆడపిల్లవు కాబట్టి నీకోసం అత్తయ్య మామయ్య ఏం రాశారో నాకు తెలీదు అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుండి హాల్లోకి వచ్చేస్తుంది. అమ్మ ధాన్యలక్ష్మి, నువ్వు ఇలా ఆలోచించావా? నీకు అపర్ణ వదినికి ఏదో ఒక గొడవపడి ఈ ఇంటిని 2 ముక్కలుగా చెయ్యాలనుకుంటే కుదరటం లేదే అని అనుకుంటుంది రుద్రాని. ఇక రాజ్ ఆఫీస్కి వెళ్ళడం కోసం కిందికి వస్తారు. అపర్ణాదేవి, సుభాష్, ఇటువైపు ఇందిరాదేవి సీతారామయ్య గారి కాళ్ళకి నమస్కారం చేసి, ఏంటి కళావతి, పూజ అయిపోయింది, ప్రసాదం ఇస్తే వెళ్ళిపోతాను అని అంటారు. సరే అని చెప్పి పూజ గదిలోకి వెళ్ళి ప్రసాదం దేవుడి ముందు పెట్టి హారతినిచ్చి అందరికీ ప్రసాదం ఇచ్చి రాజుని ఇక ఆఫీస్కి వెళ్ళడానికి ఎదురు రాబోతూ ఉంటుంది కావ్య. ఇంతలో అనామిక
తన అమ్మా నాన్న, లాయర్, అలాగే తన బావతో దుగ్గిరాల ఇంట అడుగు పెడుతుంది. ఇక అనామికని చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. అనామిక అందరి వైపు కోపంగా చూస్తుంది. ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది అనామిక. ఏంటి, విడాకులు ఇచ్చాము, కొడుక్కి ఆ అప్పుతో పెళ్లి చేసి ఈ ఇంటిని ఇంద్రభవనంలాగా మార్చేసి చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నారేమో. ఆ పప్పులు ఏమీ ఉడకవు. విడాకులిస్తే సరిపోతుందా? నాకు తగ్గ భరణం కళ్యాణాస్తిలో సగం వాటా రాయాల్సిందే. అందుకే లాయర్ని తీసుకుని వచ్చాను అని అంటుంది అనామిక. ఏంటి, మా కళ్యాణాస్తిలో సగం వాటా రాయాలా? ఎన్ని కోట్లు కట్నం తెచ్చావు అని అంటుంది ధాన్యలక్ష్మి. పిన్ని, మీరు ఆగండి అని అంటారు రాజ్. మీకు కోర్టులో అక్షింతలు పడి జరిమానా కూడా కట్టమన్నారు కదా, ఇప్పుడు ఆస్తిలో సగం వాటా అడగడానికి వచ్చావా అసలు నీకు అని అంటుంది స్వప్న. నువ్వాపు. మీలా భర్తలు ఏ తప్పు చేసినా అలాగే కుక్కిన పెన్లా పడి ఉండే స్వభావం నాది కాదు. ఇక్కడ ఏదో మీరు సంతోషాన్ని వెలగబెట్టినట్టు అందరూ ఫోజులు కొడుతూ ఉంటారు. అసలు ఈ కావ్య పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటిదాకా ఒక్కరోజైనా సంతోషంగా ఉందా? ఇక్కడున్న తన భర్త అయిన రాజ్ తనని భార్యగా కనీసం అంగీకరించాడా? తన భార్యగా ఒక మల్లెపూలు మాల తెచ్చాడా? కానీ ఏదో గౌరవం కోసం, ఆస్తి పాస్తుల కోసం లేనట్టు ఈ ఇల్లే ఇంద్రభవనంలా నమ్ముకొని ఉన్నారు. ఇక నీ సంగతి వస్తే ఆ రాహుల్ కనీసం నీ ముఖం కూడా చూడటం లేదు. నువ్వు వాళ్ళకి తిట్టడం, వాళ్ళు నిన్ను చూడకపోవడం, ఇదే ప్రతిరోజు జరుగుతుంది. నా వల్ల ఇది కాదు. త్వరగా నాకు రావాల్సిన ఆస్తిని కళ్యాణ్ అలాగే మీ ఇద్దరు భార్యాభర్తలు ఈ లాయర్ గారి ముందు సంతకాలు చేసి ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. మీ ముఖాలు కూడా నేను చూడాలనుకోవటం లేదు అని అంటుంది అనామిక. చూడనామిక, నువ్వు ముఖం చూడ్డానికి వచ్చినా, ఒకవేళ ముష్టికి వచ్చినా ఇక్కడ వేసేవారు ఎవ్వరూ లేరు అని అంటారు ఇందిరాదేవి. కోడలిగా నిన్ను ఎంతో గౌరవించాను. ఇప్పుడు కళ్యాణ్ విడాకులిచ్చాడు. ఖచ్చితంగా భరణం కింద నీకు కొంత ఆస్తిని వస్తుంది. అంతేగాని సగం ఆస్తి రావాలని ఎక్కడా లేదు అని అంటారు ఇందిరాదేవి. అలా అయితే నేను కోడలి కాకపోయినా ఇక్కడే ఉంటాను అని అంటుంది. నువ్వు ఉంటే మెడ పెట్టుకొని బయటికి గెంటేస్తాను అని అంటుంది కావ్య. ఇక లాయర్ గారు చెప్తారు, చూడండి, తనకి విడాకులు ఇచ్చారు. ఖచ్చితంగా మీ ఆస్తిలో ఇష్టమున్నా లేకపోయినా సగం వాటా తనకి రాయాల్సిందే. అది రూలు అని అంటారు లాయర్. ఇక సీతారామయ్య గారు ఇందిరాదేవి ఓకే చెప్తారు. ఇక ధాన్యలక్ష్మి గుండె పగిలిపోతుంది. వసై అనామిక, నువ్వసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చావే? నా కొడుకుపై ప్రేమ ఉందని కురిపించి ఇప్పుడు ఆస్తి కోసం ఇదంతా చేశావా? నువ్వు నాశనమైపోతావు అని అంటుంది. అవునవును, నీ కొడుకు ఈ చేత్తో కోట్లు ఆ చేత్తో కోట్లు సంపాదించాడు. నీ భర్త ఇప్పుడు చెప్పింది 5 నిమిషాల్లో మర్చిపోతారు. మీ ఇద్దరి సంపాదనే మరి నాకు రాసిస్తున్నారు. ఆస్తి కోసం ఇంటి కోడలనయ్యాను. ఇప్పుడు ఆస్తి నాకు దక్కింది కాబట్టి మీరెవరో నేనెవరో అని చెప్పి ఇక సీతారామయ్య గారు కళ్యాణ్ దగ్గర సగం వాటాని ఇక లాయర్ ముందు రాయడంతో అనామిక ఆ ఆస్తిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక ధాన్యలక్ష్మి బాధపడుతూ ఉంటే కావ్య తన దగ్గరికి వస్తుంది. చిన్నత్తయ్య, సగం ఆస్తి తనకు రాశారని మీరు బాధపడుతున్నారు. కానీ ఈ రోజుతో కవిగారు పూర్తి స్వేచ్ఛగా చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే మీ ఆస్తిలో సగం వాటా రాశామని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న అంత ఆస్తి మన అందరిది. ఇక మీరు ఆస్తి గురించి ఆలోచించద్దు అని అంటుంది కావ్య. ఇక రుద్రాని, అమ్మో, ఈ ధాన్యలక్ష్మితో అయినా కథ నడపాలంటే ఈ ధాన్యలక్ష్మిని మరోసారి కావ్య మార్చేస్తుంది అని మనసులో అనుకుంటుంది. ఇక రాజ్ అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరుతారు. ఇంతలో అపర్ణాదేవి, ఓయ్ కళావతి, ఇట్రా అని అంటుంది. ఏంటత్తయ్యా, ఏం కావాలి అనగానే, వాడు నా కోసమే నిన్ను ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళు. రాజ్ పక్కనే కుర్చీ వేసుకొని వాడికి తగిలేలా ప్రతిరోజు వాడి దగ్గరగానే ఉండు. ఎందుకంటే వాడొక పిచ్చి మాలోకం, నువ్వొక పిచ్చి మాలోకం. ఇద్దరినీ కలపాలంటే నా ప్రాణం కాళ్ళ దగ్గరికి వస్తుంది అని అంటుంది అపర్ణాదేవి. అత్తయ్య,
మిమ్మల్ని చూసుకోమన్నారు అనగానే, నన్ను చూసుకోమండం కాదు, నిన్ను వాడు చూసేలా నేను చేస్తాను. అత్తయ్య, నా కోడల్ని తీసుకొని నేను షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది. మంచిది అపర్ణ, ఇన్ని రోజులకి కోడలతో సహా షాపింగ్కి వెళ్తున్నావు. వెళ్ళు వెళ్ళు, నీకు నచ్చిన బట్టలు కొనుక్కొని మీ కోడలికి నచ్చినవన్నీ కొనివ్వు అని అంటారు ఇందిరాదేవి. సరే అత్తయ్య అని చెప్పి ఇక కావ్యని తీసుకొని షాపింగ్కి బయలుదేరుతుంది అపర్ణాదేవి. ఇక అపర్ణాదేవి షాపింగ్లో కావ్యకి నప్పే అన్ని డ్రెస్సుల్ని కొంటుంది. అత్తయ్య, ఇదేంటి, నాకు డ్రెస్సులేంటి అని అంటుంది. పిచ్చి ముఖమా, ఇంకొక 10 రోజుల్లో మీరు హనీమూన్కి వెళ్తారు. అప్పుడు ఈ చీరలు కట్టుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. చూడు, ఇలాంటి మోడ్రన్ అలాగే వెస్ట్రన్ వేసుకో, ఇవి హుందాతనంగా ఉంటాయి, అలాగని కంఫర్ట్గా ఉంటాయి. రాజుకి కూడా ఇలాంటి ఇష్టం అని అంటుంది. అత్తయ్య, ఒకవేళ ఆయనకి అనగానే, అయ్యో, హనీమూన్లో ఇలాంటివే వేసుకోవాలి సరేనా అని అంటుంది. సరే అత్తయ్య అనగానే ఇక లోపలే నవ్వుకుంటుంది అపర్ణాదేవి. నేను నీకు రాజ్కి హనీమూన్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లని చేసేశాను, వాడికి తెలీదు, నువ్వు చెప్పద్దు అనగానే, అత్తయ్య, ఆయనకి ఇష్టం లేకపోతే అనగానే, అందుగురించే నీకు వాడి దగ్గరగా ఉండమనింది. వాడికి నువ్వంటే ఇష్టమే, కానీ ఎందుకో ఆలోచిస్తున్నాడు. చూడు, ఇప్పటిదాకా నిన్ను కోడలిగా అనుకోలేదు, ఇప్పటి నుండి నీ గురించి తెలిసాక నీకు ఏమీ చెయ్యలేదే అన్న బాధే ఎక్కువయింది. ఆ అనామిక వల్ల ఇంటి పరువు, ఇంట్లో మనశ్శాంతి పోయాయి. నీ వల్ల ఇంట్లో ఆనందం అలాగే ఎలా ఉండాలి అన్నది తెలిసింది. నీలాంటి కోడల్ని ఇక దూరంగా ఉంచుకుంటే నన్ను నేనే క్షమించుకోలేను అని అంటారు అపర్ణాదేవి. అత్తయ్య అని చెప్పి కౌగిలించుకుంటుంది కావ్య. అత్తయ్య, ఒకటి మాత్రం చెప్తాను, ఏదో తప్పు జరిగిపోయిందని మనిషిని క్షమించకుండా దూరం పెట్టకూడదని మీరు అంటూ ఉంటారు. మరి మామయ్య గారినెందుకు మీరు దూరం పెడుతున్నారు అని అంటుంది కావ్య. అవన్నీ పక్కన పెట్టు కావ్య, నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాలి అని అంటుంది అపర్ణాదేవి. ఇక ఇంటికి ఇద్దరు చాలా సంతోషంగా వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా అప్పు ఇక రోడ్డుపై నడుచుకుంటూ ఒక ఆఫీస్కి వెళ్తుంది. ఏంటమ్మా, నువ్వు వచ్చి చాలాసేపు అయింది, దేనికోసం వచ్చావు? నీకు కవితలంటే ఇష్టమా, రాస్తావా? ఈ పేపర్స్కి కవితలు రాసేవారు కావాలి అని అంటారు. సార్, నాకు కవితలు రావు, కానీ నా ఫ్రెండ్కి కవితలంటే చాలా ఇష్టం, తను చాలా బాగా రాస్తాడు, తనకి మీరు ఒక అవకాశం ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను అనగానే, అవునా, మరి నీ ఫ్రెండ్ని తీసుకురాలేదేంటి అని అంటారు ఇక ఆ పేపర్ యజమాని. అంటే తనకి నేను ఇలా రికమెండేషన్ చేస్తున్నానని తెలియకూడదు, తనకు తెలియకుండానే తనకి ఫోన్ చేసి మీరే ఆఫర్ ఇచ్చారని చెప్పండి, తన కవితలు చాలా బాగుంటాయి అని అంటుంది అప్పు. అంటే నువ్వు వెనకాల ఉండి తనతో కవితలు రాయిస్తావా? ఏ తను చాలా పూరా అనగానే, లేదు సార్, తను దుగ్గిరాల ఇంటి వారసుడు అని చెప్పి అంటుంది. అవునా, వాళ్ళకి రికమెండేషన్తోనే పని అయిపోతాయి కదమ్మా అని అంటారు. తనకు కూడా అలా ఇష్టం ఉండదు, తను కూడా తన సొంత శక్తితో పైకి రావాలి, తన కవితలు మీరందరూ చక్కగా విని అవి బాగుంటేనే తనకి అవకాశం ఇవ్వమని అంటూ ఉంటారు అని అంటుంది అప్పు. సరే, ఫోన్ చెయ్యమ్మా, మీ ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ అయింది అని అంటారు. ఇంతలో కళ్యాణ్కి ఫోన్ వస్తుంది. కిందికి గబగబా వచ్చి, వదినా వదినా, నాకు పత్రిక వాళ్ళు ఫోన్ చేశారు, నా కవితకి వాళ్ళు ఫిదా అయిపోయారంట, అందుకే కలవడానికి వెళ్తున్నాను. నాకు ఇన్ని కోట్లు వారసత్వానికి నేను వారసుడినైనా నా కవితలు రాసి ఆ పేమెంట్ అంటేనే నాకు చాలా వాల్యూ వదినా అని అంటారు కళ్యాణ్. కళ్యాణ్, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తావు, వెళ్ళు నాన్న అని అంటారు అపర్ణాదేవి. ఇక తను పరుగు పరుగున ఇక కవిత రాయడం కోసం ఆఫీస్కి చేరుకుంటారు. సార్, ఫోన్ చేసి రమ్మన్నారు అనగానే, అవును, నువ్వు కవితలు చాలా బాగా రాస్తావని వీళ్ళు వాళ్ళు అన్నారు, నీ ఫోన్ నెంబర్ చూసి చేశాను, ఏది నువ్వు రాసిన కవితలు చూపెట్టు అని అంటారు. ఇక తను రాసిన పుస్తకమే తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తారు ఇక కళ్యాణ్. ఇక కవితలు చాలా బాగా నచ్చుతాయి, మీ కవితలు చాలా బాగున్నాయి, ప్రతిరోజు మా పేపర్లో మీరు 4 కవితలు ప్రతిరోజు రాయండి, అలాగే ఈ కవితల కోసం చాలామంది ఎదురు చూసేలా మీ మనసులో ఉన్న ప్రతి భావన
ఈ పేపర్పై రాయండి అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్నుగా గుర్తించేది నాకు కావాలి. మీకు 4 కాదు, నా మనసు నిండా ఉన్న కవితలు మీకు ప్రతిరోజు పంపిస్తాను అని అంటారు కళ్యాణ్. ఇక అప్పు అని తెలియకుండా తనకి అవకాశం వచ్చేలా చేస్తుంది అప్పు. ఇక కళ్యాణ్ మానసిక బాధంతా తగ్గించి కవితలు రాస్తూ మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.